అంటే నేను దేవుని నీతి కాబట్టి, నేను రక్షించబడ్డాను కాబట్టి, నా రక్షణ పోదు కాబట్టి, నా రక్షణ శాశ్వతమైనది కాబట్టి నేను ప్రార్థన చేయకపోయినా పర్లేదు, కాబట్టి నేను పాపం చేసినా పర్లేదు, కాబట్టి నేను వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకున్నా కూడా పర్వాలేదు, కాబట్టి నేను ఎట్లా బ్రతికినా పర్వాలేదు అన్నటువంటి ధోరణికి, ఆ మనస్సు వైపుకు విశ్వాసులు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, విశ్వాసం ద్వారా దేవుని నీతి అని ఎరగడం మాత్రమే కాదు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలా అనేది కూడా మనం బాగా ఎరగాల. అర్థమవుతుందా? మనం బాగా ఎరగాల. ఎందుకనంటే నీవు ఎక్కడ కూర్చున్నావు? పరలోకంలో కూర్చున్నావు. ఎక్కడ కూర్చున్నావు? పరలోకంలో కూర్చున్నావు. పరలోకంలో నేను కూర్చున్నాను అని నమ్మేవాడు, పరలోకంలో నేను కూర్చున్నాను అని నిశ్చయిత కలిగిన వాడు ఇక్కడ ఈ తన అవయవాలను తన దేహముతో చెడ్డ వాటిని జరిగించకుండా, పాపము చేయకుండా, అపవిత్రతకు అవకాశం ఇవ్వకుండా, శరీర కార్యాలకు అవకాశం ఇవ్వకుండా ఇక్కడ వాక్యాన్ని బట్టి జీవిస్తాడు. వాక్యాన్ని బట్టి జీవిస్తాడు. ఇది ఎప్పుడు కలుగుతుంది అనంటే, ప్రతిరోజు మనం విశ్వాస మూలంగా జీవించాలి. ప్రతిరోజు మనం విశ్వాస మూలంగా జీవించాలి. ఇలా చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మనం నీతిమంతులము అని తెలిసినా కూడా ఎంతమందిలో భయము కలిగి బ్రతుకుతున్నారు? ఎంతమంది? అంటే నీతిమంతులము అయినది విచ్చలవిడిగా బ్రతకడానికి కాదు కదా. దేవుడు రక్షణ తీసేయను అంటున్నది ఎందుకు? దేవుడు రక్షణ తీసేయను అంటున్నది ఎందుకు? విచ్చలవిడిగా బ్రతకడానికే కాదు, ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికే కాదు, శరీరానుసారంగా జీవించడానికే కాదు. దేవుడు రక్షణ తీసేయను అనేది, వింటున్నారా? అది ఆయన యొక్క చిత్తం.